ఆయన సతీష్ 8వ వారం ప్రీ ఒపీనియన్ పోల్లో ఎవరు ఎట్లా ఉన్నారో ఓటింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. లైవ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంది కదా. అయితే ఓటింగ్ ఎట్లా ఉందంటే 8 మంది ఉన్నారు. ఓకే, ఒకరిదైతే ఫిక్స్డ్ ఓటింగ్గా అనిపిస్తూ ఉంది. లోపల పాజిటివ్డా నెగిటివ్డా అనేది సంబంధం లేకుండా ఫస్ట్ ప్లేస్లో టాప్ గేర్లో దూసుకుపోతుంది తనూజ. అంటే గేమ్ను బట్టి ఏమీ ఎఫెక్ట్ లేదు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయితే ఉంది కదా, ఆవిడ సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ కనుక 12 ఇయర్స్ పైన అయిందంట కెరీర్. మరి ఎప్పటి నుంచో అది సీరియల్ ఎప్పుడు టెలికాస్ట్ అయిందో నాకు ఐడియా లేదు, కానీ ఎక్కువ సీరియల్స్ చేసిందేమో. అదైతే కొనసాగుతూ ఉంది. ఆవిడ ఆట ఈరోజు బాగా ఆడింది, నామినేషన్ అద్భుతమైన పాయింట్ పెట్టింది, పెట్టలేదు, అవి సంబంధం లే. బయట ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అయితే టాప్ గేర్లో ఏకంగా 28-29% ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రెండవ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఈయనకి భరణ ఇందాక చెప్పినట్టుగా ఎలిమినేట్ అయిపోయిన స్థాయి నుంచి ఎలిమినేట్ అయిపోవలసింది. 3వ వారం 2వ వారం ఎప్పుడో ఒక రోజు అవుట్, ఫసక్క 5 వారాలు కూడా కష్టమే. 2వ వారం 3వ వారం అనే పరిస్థితి. బాటమ్ 2లో ప్రియాతో ఉన్నప్పుడు ఎతడైనా వెళ్ళిపోతాడనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా ప్రస్తుతానికి ఓటింగ్లో చూసుకుంటే టాప్ 2 వరకు వచ్చాడంటే నిఖిల్తో కూడా చెబుతాడు. ఫస్ట్ 3 వీక్స్ ఏమీ లేదంటే ఏమీ లేదు, నిజమే. తర్వాత తప్పులన్నీ ఎక్కువ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇతనికి కూడా వచ్చిందని కూడా నేర్చుకుంటూ కొద్దిగా మార్చుకుంటూ ఆ చేతుల వేడిలు కావచ్చు, యారగెన్సీ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, అవన్నీ డౌన్ టు ఎర్త్ అలా తగ్గడి చేంజ్ అయితే అయ్యాడు. అట్లాగే శ్రీజ ప్రియా వెళ్ళిపోవడం కూడా, అయ్యో ఇదేంటి మా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మేమంతా కామనర్స్కి వచ్చి అందరూ వెళ్ళిపోతానంటే ఏదో తేడా కొట్టేస్తుందని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా అగ్ని పరీక్షలో అంత హైప్తో వచ్చి వరుసగా మనీష్ మర్యాద, ప్రియా, శ్రీజ అందరూ వెళ్ళిపోవడంతో భయం వచ్చింది. అయ్యి బాబు ఏదో తేడా కొడుతుంది, మనం కామనర్స్కి ఎంత హైప్తో వచ్చామో అంత బిస్కెట్ అయిపోయినట్టుందని గేమ్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకుంటున్నాడు. నేను నామినేషన్లో అప్పుడు కూడా మెయిన్ పాయింట్లు చూసుకుంటే శ్రీజ అప్పుడు అవుట్ అయిపోయిన తర్వాత అన్ఫేర్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఆవిడ రావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒక మంచి ఫ్రెండ్స్ కనుక ఆ సపోర్ట్ కూడా దొరికింది. ఇప్పుడు అట్లాగే ఈ వారం కూడా ఆ ఓటింగ్ కూడా జరుగుతూ ఉంది. అట్లాగే నేను నామినేషన్లు అప్పుడు కూడా శ్రీజ, మనీష్ మర్యాద చాలా వాల్యుబుల్ పాయింట్సే చెప్పారు. అతనికి కూడా అర్థమైంది తనూజతో ఎందుకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడేమో అనిపిస్తుంది. మరి ఉంటాడో లేదో చూద్దాం. ఎందుకంటే తనూజ కూడా ఏంటి అంతసేపు నామినేషన్ల గురించి వాళ్ళందరూ అన్ని పాయింట్లు నా వల్ల నీ గేమ్ పాడైపోతుంది అన్నట్టుంటే నువ్వు చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, ఏం చెబుతాడు? అతడు వెల్వేషర్స్గా అతడి కోసం మంచిగా చెబుతా ఉన్నారు. అలాంటప్పుడు అవును కాదు అని చెప్తాడా? అవును అన్నట్టుగా తీసుకొని వదిలేస్తాడు. ఈ అమ్మాయి ఏమో అడుగుతా ఉంది. అట్టగే దివ్య కూడా అడిగింది, అదే చెప్పింది. ఏముంది, నా వెల్వేషర్గా నా కోసం చెప్పారు, నాకు కూడా అర్థమవుతుంది. నన్ను నామినేషన్ చేసిన ఇద్దరు కూడా నన్ను నా మేలు గోరే చేశారన్న విషయం అర్థమవుతుందంటే మనీష్ మర్యాద, శ్రీజ చాలా ఓపెన్గా ట్రాన్స్పరెన్స్గా చెప్పారు. అతని గేమ్ కోసమే, పాడు చేసుకోకు, నీ బాండింగ్స్ ఎఫెక్షన్స్తో కిచిడి చేసుకోకు అని. ఆ నామినేషన్ చేయడం వల్ల తనూజ్ అని ఆవిడ ఉంటుందా వెళ్తుందని కాదు, నువ్వు ఓపెన్ అప్ అయ్యావు, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావు అనేది నిజంగా వెరీ బ్యాడ్. మనీష్ మర్యాద లాంటి ఉండుంటే బాగుండేది. ఆయన దురదృష్టం కొద్ది అవుట్ అయిపోయాడు. సరే, తెలుసుకుంటే మంచిదే, మార్చుకుంటే మంచిదే, మరి మార్చుకోకపోతే కష్టం. ప్రస్తుతానికి సేఫ్ జోన్ ఒక 23% కళ్యాణ్కి ఉంది. ఇక 3వ ప్లేస్లో సంజన ఉంది. ఈవిడికి ఒక 16% ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈమె ఈజీ టార్గెట్ అక్కడ ఉండే చాలా మంది కంటెస్టెంట్లకి, సుమన్ లాంటి వాళ్ళకి, రాము లాంటి వాళ్ళకి, ఈ భరణి ఇప్పుడు నిన్న వచ్చి చేసేది కానీ ఇట్లా. ఎందుకంటే కళ్యాణ్కి కావచ్చు, ఎందుకంటే ఆవిడ కామ్గా ఉండదు. కంటెంట్ కోసం, ఫన్ కోసం, కామెడీ కోసం, స్క్రీన్ స్పేస్ కోసం ఏదో ఒకటి హడావిడి చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆ డ్రెస్ ఇచ్చి నువ్వు సైలెంట్గా ఉండాలని సరే గిన్నెలు కొట్టడం, కంచాలు కొట్టడం, ఈ చెవుల దగ్గర వాయించడం, ఏదో ఒకటి రచ్చ చేస్తుంది. అట్లాగే నేను నామినేషన్ అయిపోయిన బట్టలు తీసుకెళ్ళి బయట పడిస్తే అసలు దివ్య వచ్చి చెబితే ఎమ్మెన్యేల్ కెప్టెన్ కనుక వచ్చి తీయించి పెట్టమంటే పెట్టడం, ఏదో ఒకటి హడావిడి చేస్తే దాన్నే పట్టుకొని వీళ్ళు ఎలా సర్వైవ్ అయిపోవాలా గెట్టింగ్, లేకపోతే పాయింట్సే ఉండవు. సంజన ఆ కంటెంట్ ఇవ్వబట్టే చాలామంది ఆడుకుంటూ సేఫ్ ఆడుకుంటూ వచ్చేస్తున్నారు తప్ప లేక పాయింట్లో ఉండవు కదా. మొత్తానికి అట్లాగే ఎమ్మెన్యేలు కూడా నామినేషన్లో లేకపోవడంతో ఆయన ఓట్లు కూడా షేర్ అవుతాయి. ప్రస్తుతానికి పక్కగా సేఫ్ జోన్లో ఉంది సంజన. ఇక 4వ ప్లేస్లో రామురాజుడు 10% ఓటింగ్ ఉంది. ఇతని తర్వాత ఇంకా నలుగురు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇతను ఆడిన ఆట కూడా లేదు, ఖచ్చితంగా లేదు. ఏముంది, ఏమి కంటెంట్ ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, పాయింట్లు ఉండవు. పాయింట్లు కొద్దిగా కొంతమంది కంటే మరీ వీక్ పాయింట్లు కాకుండా గుడ్డులో మెల్ల. అయితే మార్నింగ్ రీతు రాము డిస్కషన్ కూడా అదే, అసలు రమ్య వెళ్ళిపోతుందని నేను అస్సలు అనుకోలేదు రండి రీతు చౌదరి అంటే. మరి ఎట్లా అంటే సాయి ఎక్కడక్కడ చెబుతాడని ఉంది కదా, ఆ అబ్బాయి వెళ్ళిపోతుందేమో అనుకున్నా. బట్ ఆయన ఉండడం ఏంటి, రమ్య వెళ్ళిపోవడం ఏంటి? రమ్య ఇచ్చి పడేసింది కదా, ఫిజికల్ ఎంత స్ట్రాంగ్ కదా. మొన్న కూడా నేను చాలా పవర్ఫుల్ కంటెస్టెంట్ అంటే వెళ్ళిపోయేటప్పుడు ఫిజికల్ గట్టిగా ఆడుతుంది. ఎందుకంటే రాము ఇక్కడ అంటాడు, ఎంతకీ వాళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్తారు అంటున్నాం, ఇంతకు మనమేం పీకుతానం ఎక్కడ అన్నట్టుగా. నిజమే కదా, వీళ్ళు కూడా ఇచ్చిన కంటెంట్ ఏమీ లేదు. సో అతనికి అర్థమైంది మనం కూడా పీకింది ఏమీ లేదు. కానీ రమ్య వెళ్ళిపోద్దని నేను అనుకున్నాను చెబుతా ఉన్నాడు. మరి ఏ ఉద్దేశంతో గెస్ట్ చేశాడు, కానీ ఆవిడ ఖచ్చితంగా గెస్ట్ చేశాడంట.
మరి ఎందుకు ఏంటి రీజన్ ఎప్పుడైనా చెబుతాడని చూద్దాం. ఇక 5వ ప్లేస్‌లో రీతు చౌదరి ఉంది. ఒక 9%తో ఉంటే 6వ ప్లేస్‌లో డీమన్. ఎక్కడ కూడా జంటగానే ఒకరి వెనక ఒకరు, ఒకరి పక్కన ఒకరు ఉన్నారు తప్ప హౌస్‌లో ఉన్నట్టుగానే ఆడియన్స్‌లో ఓట్‌లో కూడా ఉన్నారు తప్ప ఆయనేమో టాప్ ప్లేస్‌లో ఆవిడేమో బాటమ్‌లో గాని లేకపోతే వెనక ముందు ఎక్కడా లేదు. ఎక్కడున్నా ఇద్దరం ఒకటైనట్టు ఉంది. ఈ సీజన్‌కి బంధం విడదంట. కానీ నస అయితే మామూలుగా లేదబ్బా! ఒకటే పాయింట్ ఎందుకంత సాగదీస్తున్నారో అర్థం కావట్లే. ఆయన ఎంతసేపు లైవ్ చూడాలంటే టార్చర్ లాగా ఉంది. ఒకటే డిస్కషను. వచ్చినోళ్ళందరితో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సరే, ఆ టాస్క్‌లు అయిపోయి 3 రోజులు అయిపోయి అంతా కథంతా అయిపోయి నెక్స్ట్ వీక్ గేమ్ వెళ్ళిపోతున్నా సరే, ఒకటే ఆయన మొత్తం డబ్బులు నాకివ్వలేదు. ఆ రూ. 100 వల్ల నేను ఓడిపోయాను. కంటెండర్ కాలేకుండా పోయాను ఆయన గోల. ఆమె నువ్వు అడగలేదు. నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే నీకు గాకపోతే ఎవరికిస్తారు? నువ్వు 100% అడగలేదు. నేను నాకు నచ్చినోళ్ళకి నేను ఇచ్చేసాను అంటదావిడ. ఇదే గోల ఎన్ని రోజులు, ఎన్ని అరుపులు, ఎన్ని కేకలు, ఎంత ఏడుపులు, పెడబొబ్బలు. ఇవి వీళ్ళ గొయ్యి వీళ్ళే తవ్వుకుంటారేమో. ఈ ఒక్క టాపిక్ మీద తవ్వుకుంటారేమో. సర్లే నిన్న మా రీతు చౌదరి మాధురి విషయంలో గట్టిగా పాయింట్లు పెట్టింది. ఫుట్‌బాల్ ఆడుకుంది, చెడుగుడు ఆడుకుంది, ఇచ్చి పడేసింది. నాకు వైబొచ్చింది. పోనీ మిగతా ఫిజికల్ టాస్క్‌లు 100% ఆ అబ్బాయి ఆడతాడు, ఆవిడ ఆడుతది. ఇద్దరు ఆడతారు. కానీ నస ట్రాక్ వరకంటే పోనీ ఏదో ఫ్లర్టింగ్ చేసుకున్నారో, ముసి లవ్వులు నవ్వుకున్నారో, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకున్నారో, ప్యాంపరింగ్ చేసుకున్నారంటే అది వేరు. ఇది ఏకంగా ఇరిటేషన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఎక్కువ కంటెస్టెంట్లు ఊరికే నోరేసుకొని పడిపోతుంటే ఎంత చిరాకు ఇరిటేషన్ వస్తదో సేమ్ ఆ స్టేజ్‌లోకి వచ్చేసారు వీళ్ళిద్దరూ. మార్చుకుంటే మంచిది. లేదంటే కష్టం. ఇక చెప్పాలన్నా ఏముంది అంతకు మించి వీళ్ళది. ఇక తర్వాత 7వ ప్లేస్‌లో గౌరవ్ ఉన్నాడు. ఆయనకు ఒక 5% ఓటింగ్ జరుగుతా ఉంది. మరి మాధురి అతన్ని కాపాడేస్తదేమో, రక్షించేస్తదేమో చూడాలి. ఎందుకంటే ఆవిడ మీద వ్యతిరేకత కొద్దీ ఖచ్చితంగా ఆవిడ కంటే పైనుండే వాళ్ళకి ఓట్లు షేర్ చేశారంట ఆడియన్స్. ఆయన సేఫ్ జోన్‌లోకెళ్ళిపోవచ్చు. ఆయన మీద కూడా ఒక సాఫ్ట్ కార్నర్ రావచ్చు. చివర 8వ ప్లేస్‌లో మాధురి 4% ఓటింగ్‌తో ఉంది. అయితే ఇక్కడ గౌరవ్ గుప్తా కూడా కలిసి రావచ్చేమో అనిపించింది. ఎందుకంటే రాము రాథోడ్ చెప్పింది నువ్వు కెప్టెన్‌గా బాగా చేయలేదంటే ఆయనకి షాక్ అయిపోయాడు. నామినేషన్ చేస్తారు. ఎవరో ఒకరు చేస్తారు. 100% 101% పక్కా గ్యారంటీ అని ఫిక్స్ అయ్యాడు గానీ, రాము రాథోడ్ అతను ఊహించలే. ఎందుకంటే ఫస్ట్ నేనే సేవ్ చేశాను. ఆయన ఇప్పుడు వచ్చినోళ్ళందరితో శ్రీజతో కూడా అదే చెప్తున్నాడు. నిఖిల్‌తో అదే చెప్తున్నాడు. నిఖిల్ కూడా సర్లే టేక్ ఇట్ ఈజీ తీసుకుంటే దివ్య వీళ్ళందరూ చెబుతా ఉన్నారు గానీ, ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. నాకు హౌస్‌లో ఫస్ట్ వైబ్ వచ్చింది ఒక ఫ్రెండు. ఆ బాల్ టాస్క్‌లో అతను కాకూడదు నామినేషన్ నేను చేస్తే అతనొచ్చి నన్ను చేసాడు. పోనీ రీజన్ ఏమైనా అద్భుతమైనది చెప్పాడంటే అది లేదు. కెప్టెన్సీ బాలేదంటే అందరూ ఏం చెప్పారు వాస్తవానికి? కొంచెం హిట్లర్‌లా కనిపించినా అందరికి సపోర్టింగ్ చేసావు. మంచి కెప్టెన్ చేసావు. అంటే పోనీ కెప్టెన్సీ బాలేదని చేయాల్సొస్తే సుమన్ శెట్టిని చేయొచ్చు కదా! మరి ఆయన వాలిడ్ పాయింటే చెప్పలేకపోయాడు. రాము రాథోడ్. అంటే అందరూ వస్తున్నారు. మళ్ళీ మన భరణన్న కుటుంబం అంతా ఫార్మ్ అయ్యిద్ది గదా! మరి నేను అన్నకి తమ్ముడైతే నేను సుమన్ అన్న అవుతాడు. నేను తమ్ముడైతే మళ్ళీ మా కుటుంబాలు ఎలా చేస్తుంటారు. రాము కూడా సేఫ్ గేమే. సోది రీజన్ చెప్పాడు. గౌరవ్ ఇతనికి విషయంలోకొస్తే కెప్టెన్సీ పాయింట్ అనుకునేసి సుమన్ ఫెయిల్ అయ్యాడు. మరి అతను జేయలే. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని స్టూపిడ్ రీజన్ చెప్పాడు. బ్లాంక్ అయిపోయానని చెప్తుంటే శ్రీజ అంటది. ఏమో రామురాథు నామినేషన్‌లో ఉన్నాడు కదా! బాటమ్‌లో ఉన్నాడు కదా! అందుకోసం వేసుంటాడు అంటే అది కావచ్చు. ఆ స్ట్రాటజీ కూడా కావచ్చు. అసలు ప్రాబ్లమే లేనప్పుడు ఇది చెప్పడం ఏంటి అని నువ్వు కూడా డిఫెండ్ చేసుకోవాలని. ఇతని బాధ అయితే ఆడియన్స్‌కి ఒకవేళ అర్థమైతే ఇతని బాధ అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నా నెగెటివ్‌టి అయితే తెచ్చుకోలేదు గౌరవ్ గుప్తా. కొద్దిగా కన్‌ఫ్యూజ్‌లో లాంగ్వేజ్ వల్ల ఉన్నాడు తప్ప పాజిటివే ఉంది. అయితే లాస్ట్‌లో మాధురి ఉంది కాబట్టి అయ్య బాబోయ్! ఈవిడ బొటాబొటి ఇద్దరికి ఆవిడకి 4 ఇతనికి 5 ఉంది గనక ఆవిడని ఎట్లాగైనా భరించలేం పంపించాలనుకుని ఇతనికి ఫుల్ ఫేవర్ చేస్తే చేయొచ్చు. ఇక మాధురి ఆట గురించి, మాట గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఒక ఫేక్ బాండ్‌తో ఆవిడ ఒరిజినాలిటీ, రియాలిటీ నిన్న కూడా చూసాం కదా! రీతూ చౌదరి మీదకెళ్ళిపోయి అసలు ఏం మాట్లాడుతదో అర్థం కాదు. వెరీ అన్‌హెల్తీ బాండ్స్ అంట. ఇంప్యూర్ బాండ్స్ అంట. యాహ్! నాట్ ఆర్గానిక్ బాండ్స్ అంట. వీటి గురించి ఈవిడ మాట్లాడితే చాలా కామెంట్‌లు మరి నేను చెప్పాలా మళ్ళీ? ఏదో చెప్పారు కదా! మీరే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకేవో గురువింద గింజ తననోలు పెరుగదు. ఇక చాలా కామెంట్‌లు. మొత్తానికి ఇక దమ్ము శ్రీజ వచ్చింది. దమ్ము రేపేసింది. ఎందుకంటే ఆవిడే ఒక టాస్క్ ఇచ్చి పంపించింది మాధురికి. మీరు మాధవి గారా? మాధురి గారా? అంటే తెలుసుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదంటే ఆవిడ వెళ్ళింది. మొత్తం రీసెర్చ్ చేసి తెలుసుకొనొచ్చింది. మాస్ మాధురియా? రాజా అనాలా? రాజు అనాలా? ఏ మాధురి అనాలో ఏంటో మొత్తం తెలుసుకొనొచ్చానండి. నేను ఒకలైతే బెల్ట్ ఏదో చెప్పింది గదా! బిలో ది బెల్ట్ వెళ్ళను నేను. ఖచ్చితంగా పాయింట్‌లయితే ఉంటా. మీలాగైతే నేను జనరల్‌గా కూడా మాట్లాడను. ఇక వీళ్ళిద్దరూ 1-1 రచ్చ వేరేగా ఉంటది. మాధురి అయితే ఆల్రెడీ చెప్పింది. అది తప్ప నాకెవరైనా ఓకే అని. కానీ ఆవిడ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికి నేను ఒక అప్డేట్ నైట్ మిడ్‌నైట్ చెప్పా గదా! ఎవరు భరణికి, ఈ అమ్మాయికి ఒక ముగ్గురు టాస్క్ ఆడేటప్పుడు ఇమ్మాన్యుయల్‌కి, భరణి అలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఒక టీమ్ ఉంటారు. ఇమ్మాన్యుయల్‌కి, భరణికి గాయాలైతే తర్వాత రాము రాథోడ్‌ని వీళ్ళ టీమ్‌లోకి దించుతారు. రగ్బీ ఆడతారు. బాల్స్ లాక్కునేది. అటేమో పవన్ కళ్యాణ్ అట్లాగే డీమోన్ పవన్ అండ్ శ్రీజ ఆడతారు. అక్కడ గాయమయింది. ఇతను ఔట్ అయిపోయాడు. ఆ టాస్క్ నుంచి కావచ్చు. మొత్తం సీజన్ నుంచి బాగా రిబ్స్ అవన్నీ గాయపడ్డాయంట. అంబులెన్స్‌లో ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.
సో శ్రీజ మొత్తానికి ఎంట్రీ ఇచ్చేసింది కనుక ఇక మాధురి వర్సెస్ శ్రీజ వేరే లెవెల్ అయితే చూడబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో కూడా నడుస్తూ ఉంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఓటు వేయండి. అట్లాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయను లైక్ చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా జర్నలిస్ట్ అదిశలో న్యూస్ బల్లో ఫస్ట్ అప్డేట్స్ అన్ని మనమే వస్తాయి. కొంతమంది అనుకోవచ్చు వేరే ఎక్కడో ఇన్స్టాలో అక్కడ ఎక్కడ ఇస్తారన్నా, అక్కడ కూడా మన అప్డేట్స్ నుంచి షేర్ చేస్తారు. తప్పేలేదు, అక్కడ చూడండి ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూడండి. కానీ ఎవరైనా మన ఛానల్ నుంచి ఫస్ట్ అయితే అప్డేట్స్ వస్తాయి కనుక కొద్దిగా ఎంకరేజ్ చేస్తా, లైక్ చేయడం, మెసేజ్ పెట్టడం, హైప్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.